హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చాలా సింపుల్గా రెడీ అయిపోయే ఈ స్నాక్స్ అండి. బర్త్డే పార్టీస్లో కానీ చిన్నపిల్లలు కనుక ఇలా చేసి ఇచ్చినట్లయితే చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సింపుల్గా 10 మినిట్స్లోనే మనం ఈ రెసిపీ అయితే రెడీ చేసేయవచ్చండి. బ్రేక్ఫాస్ట్గా కానీ టిఫిన్గా కానీ డిన్నర్గా కానీ కూడా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. అంత సింపుల్గా చేసేయచ్చు. అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈ రెసిపీ అయితే చేసుకోగలుగుతాము. డీప్ ఫ్రై కానీ షాలో ఫ్రై కానీ ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. చాలా సింపుల్గా చేసుకునే ఈ స్నాక్స్ ఐటమ్ హెల్తీ స్నాక్స్ అండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే ఒక కడాయి తీసుకున్నానండి. స్టవ్ మీద పెట్టేసి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి 1/4 స్పూన్ వరకు ఆవాలు 1/4 స్పూన్ వరకు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత 1/2 కప్పు వరకు ఉల్లిపాయ తరుగు వేసానండి. మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేసేసాను. ఇది మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను. 1/4 స్పూన్ వరకు సాల్ట్ వేసేసి త్వరగా మగ్గడానికి సాల్ట్ అయితే వేసానండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా 1/4 కప్పు వరకు సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇవి రెండు కూడా కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత 1/4 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని 1/4 స్పూన్ వరకు పసుపు పొడి వేసేసి ఒకసారి బాగా కలపాలండి. కలిపేసిన తర్వాత నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లగడ్డ తీసుకున్నానండి. ఇది క్వాంటిటీలో అయితే 150 గ్రామ్ వరకు ఉంటుంది. తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/4 స్పూన్ చాట్ మసాలా, 1/4 స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసి అంత మసాలా అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కనుక స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇది ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నానండి. నేనైతే బ్రెడ్ అయితే తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ అండి. ఇది తీసేసుకొని ఒక మూత అయితే తీసేసుకొని రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిన విధంగా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఒకేసారి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ స్నాక్స్ అయితే చిన్నపిల్లలకి మరీ బాగా నచ్చుతుంది. చేసిన ప్రతిసారి ఇలాగే చేసి మని అడుగుతారు. తర్వాత బటర్ వేసేసి తవ పెట్టేశానండి. స్టవ్ మీద 1 స్పూన్ వరకు బటర్ వేసి బటర్ కరిగించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ను కూడా ఒక్కొక్కటి చొప్పున దీన్ని లో ఫ్లేమ్లోనే మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. రెండు పక్కల తిప్పుతూ మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో 1 స్పూన్ వరకు బటర్ కూడా వేసాను. తర్వాత రెండు పక్కల బటర్ అప్లై చేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ స్నాక్స్ అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఈ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలూ పిట్ని తీసుకొని కొత్తగా బాల్స్ లాగా చేసేసి వీడియోలో చూపిన విధంగా మనం బ్రెడ్ మీద అప్లై చేయాలి. మరి పల్చగా కాకుండా కొద్దిగా మందంగానే మనం దీన్ని స్టఫింగ్ లాగా చేసుకోవాలి. ఇది కొద్దిగా కేర్ఫుల్లీగా చేయండి, ఎందుకనే స్టవ్ అనేది ఆన్లోనే ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్లీగా ఈ విధంగా అప్లై చేసేసి తర్వాత రెండోది కూడా స్టఫింగ్ లాగా చూసారు కదా, ఈ విధంగా అప్లై చేసేసి ఒక 2 నిమిషాల పాటు కొద్దిగా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా అవుతుంది. మనము కొద్దిగా చల్లార్చిన తర్వాత ఒకటి తీసుకొని నైఫ్ సహాయంతో మధ్యలోకి ఒక బ్రెడ్లోని 2 పార్ట్ లాగా వచ్చే విధంగా మనం దీన్ని కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు చూస్తే ఇలా అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగా చేసిన దాన్ని నేను కచప్ అయితే తీసుకున్నాను. స్పూన్ సహాయంతో చుట్టుపక్కలంతా ఈ సైడ్ అంతా కచప్ అనేది అప్లై చేసేసాను. అలాగే రెండో దానికి కూడా కచప్ అనేది అప్లై చేసేసి
తర్వాత నేనైతే రెడీమేడ్ అయితే సేవ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇంట్లో చేసుకునే పని అయితే చేసేసుకోండి. ఒక హాఫ్ కప్పు వరకు సేవ్ని తీసేసుకొని, చూసారు కదా, ఈ సేవ్ని తీసేసుకొని పైన అప్లై చేసేసాను. చూస్తుంటేనే ఫిష్ షాప్లో ఉండే రెసిపీ లాగా అనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ స్నాక్స్ అయితే ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ విధంగా రెండోది కూడా అప్లై చేసేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా మిగతావన్నీ ఈ వీడియోలో చూపిన విధంగా అప్లై చేసేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇంతే ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.